హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే ప్రాన్స్ పులావ్ రెసిపీ చూసేద్దామండి. పులావ్ అనొచ్చు, బిర్యానీ అనొచ్చు. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కుక్కర్లో అండి దీన్ని ప్రిపేర్ చేసేది. చూసేద్దాము ప్రిపరేషన్ ఏంటనేది. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన మసాలా దినుసులు చూద్దాము. నేను ఇదైతే 1/2 kg రైస్ ఉంటాయండి అప్రాక్స్గా. ఒకటి లేదా రెండు అనాస పువ్వు అండి, చిన్నది ఒకటి పెద్దది ఒకటి వేసాను. అలాగే పెద్ద స్పూన్తో ధనియాలు, దాల్చిన చెక్క, 2 ఎలాచి, 7 లేదా 8 లవంగాలు, అల్లం వెల్లుల్లి అనమాట. అన్నీ కలిపి ఫైన్గా పేస్ట్లా చేసేసుకోవాలి మిక్సీలో. 1/2 kg రైస్కి 1/2 kg కంటే కొంచెం ఎక్కువే ఉంటాయండి రొయ్యలు. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని నెయ్యి ఇంకా నూనె వేసుకొని ఒక అనాస పువ్వు, ఎలాచి ఒకటి, ఇంకా దాల్చిన చెక్క వేసేసి ఫస్ట్ అయితే కరివేపాకు వేయాలండి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి బాగా బ్రౌన్ కలర్ రావాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ అయితే కొత్తిమీర కూడా ఫ్రై చేసి క్లీన్ చేసి పెట్టిన ప్రాన్స్ అయితే ఇందులో వేసేయాలి. వేసేసి హైలో పెట్టాలండి, దీనిలో ఉండే స్మెల్ అంతా పోవడం కోసం అన్నమాట. హైలో పెట్టేసి ఈ విధంగా వాటర్ ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇదే స్టేజ్లో మనం ఇందాక స్పైసెస్ అన్నీ చూపించాను కదా, అది ఈ విధంగా థిక్ పేస్ట్లా చేసేసి ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి అన్నీ ఉన్నాయి కదండి, సో రా స్మెల్ అనేది అంతా పోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం ఇంకా ఉప్పు వేసుకోవాలి. ఇందులో పసుపు అయితే ఇంక వేయట్లేదండి, నేను ఆల్రెడీ క్లీన్ చేసినప్పుడు పసుపు అనేది దానికి పట్టుకొని ఉంటుందన్నమాట. నెక్స్ట్ అయితే అవి కూడా ఫ్రై అయిన తర్వాత పెద్ద టొమాటో ఒకటి వేసి అది కూడా బాగా మగ్గిపోవాలి. ఈ ప్రాన్స్లో చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చే విధంగా బాగా మగ్గిపోవాలన్నమాట టొమాటో. నెక్స్ట్ అయితే ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన వాటర్ అండి 1:1.5 అనమాట. 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ అయితే పడుతుంది. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో నార్మల్ రైస్ కానీ లేదంటే చిట్టి ముత్యాల రైస్ ఏదైనా తీసుకోవచ్చండి. ఎసరు అనేది బాగా మరిగిన తర్వాత సాల్ట్ వేసేసి ఇవైతే అరగంట అయితే నానబెట్టిన బాస్మతి రైస్ అండి. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను అనమాట. ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత ఈ రైస్ యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి హైలో పెట్టేసుకొని ఇప్పుడు సాల్ట్ అది చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్కి ఈ విధంగా గ్యాస్ కట్ పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలి. పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే సరిపోతాయండి. ఎక్కువ అయితే కనుక మనీ పర్ఫెక్ట్గా రాదనమాట. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎలా వచ్చిందో. ప్రెషర్ పోయిన తర్వాత చూస్తే ఈ విధంగా రెడీ అయి ఉంటుందండి బిర్యానీ. ఎక్కడ అడుగు పట్టదు, అలానే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. ప్రతి గ్రెయిన్ కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ అడుగు పట్టదు, కానీ రైస్ మాత్రం బాగా కుక్ అవుతుంది. ఇది ఇంకా చల్లబడిన తర్వాత ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కుక్కర్లో. బ్యాచిలర్స్ ఇంకా మనకి వంట రాని వారు కూడా ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే బాగా చేసేస్తారండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మసాలా ఐటమ్స్ కూడా ఎక్కువ మనకి పట్టవన్నమాట. ఇందులో చాలా తక్కువ ఐటమ్స్తోనే అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ రెసిపీని అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.